మొత్తానికి ప్రభాకర్ రావునైతే ఇండియాకు రప్పించడం జరిగింది. ప్రభాకర్ రావుతో పాటు ప్రణీత్ రావు అన్నటువంటి అతిపెద్ద దొంగను సైతం ఇండియాకు రప్పించి వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి విచారణ చేయడంలో సిట్ అధికారులు నిమగ్నమైపోయారు. ఇప్పటి వరకు ఎవరినైతే నిందితులను మాత్రం సిట్ అధికారులు విచారించడం జరిగింది. ఇప్పటి నుండి ఎవరైతే సాక్షులకు సంబంధించినటువంటి వాంగ్మూలాన్ని వాళ్ళ సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి ఎవరైతే గురైపోయినో వాళ్ళ సంబంధించినటువంటి వాంగ్మూలాన్ని సైతం కూడా ఇప్పుడు తీసుకోబోతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. దాంట్లో భాగంగానే రేపు అంటే 17వ తారీఖున పిసిసి అధ్యక్షుడైనటువంటి మహేష్ కుమార్ గౌడ్ యొక్క వాంగ్మూలాన్ని రేపు సిట్ అధికారులు తీసుకోబోతా ఉన్నారు. ఇప్పటికే మహేష్ కుమార్ గౌడే కాకుండా వందలాదిగా పోలీసులకు ఇప్పటికే తమ ఫోన్ ట్యాప్ జరిగింది, నాకు ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్నటువంటి అనుమానాలు బలంగా ఉన్నాయంటూ వందలాది మంది పోలీస్ ఆఫీసర్లని పోలీస్ స్టేషన్లను ఆశ్రయించడం జరిగింది. ఆ సంబంధించినటువంటి కారణాలు ఏంటో తెలుసుకోవాలని చెప్పేసి వాళ్ళు పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఒక పక్కన 2 పర్యాయాలు తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టినటువంటి బీఆర్ఎస్ పార్టీ నేతల యొక్క కనుసన్నల్లో నడిచినటువంటి ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశం చాలా మందిని ఫోన్ ట్యాపింగ్ చేసి బెదిరించిండ్లు అని చెప్పేసి ఆరోపణలు బలంగా వినపడతా ఉన్నాయి. దాంట్లో ఎవరికి మినహాయింపు లేదు. వాళ్ళు వ్యాపారవేత్తలైనా పర్వాలేదు, వాళ్ళు సినీ ఇండస్ట్రీ అయినా పర్వాలేదు, రియల్ ఎస్టేట్ బడా వ్యాపారులైనా పర్వాలేదు, వారి పక్కన ప్రతిపక్ష నేతలైనా ఆ పార్టీలో ఉన్నటువంటి అధికార పక్షానికి సంబంధించినటువంటి వ్యక్తులైనా వాళ్ళని ఫోన్లని ట్యాప్ చేసి వాళ్ళని బెదిరించేటువంటి కార్యక్రమానికి పూనుకున్నారు కొంతమంది దుర్మార్గులు. దాంట్లో ప్రత్యక్షంగా మనం చెప్పుకోవాల్సినటువంటి పేర్లు భుజంగరావు, తిరుపతి అన్న, ఈ ఇద్దరు దొంగలు, ప్రణీత్ రావు కానీ ప్రభాకర్ రావు కానీ, వీళ్ళందరూ కూడబలుక్కొని ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నేతల యొక్క ఆదేశాల మేరకు చాలామంది ఫోన్లు ట్యాప్ చేయడం జరిగింది. లాస్ట్కి జడ్జిల ఫోన్లు సైతం కూడా ట్యాప్ చేసినటువంటి దుర్మార్గులు వీళ్ళంతా. వీళ్ళందరి యొక్క బండారం బయట పెట్టేందుకు సిట్ అధికారులు ఒక అడుగు ముంగట చేయడం జరిగింది. దీంట్లో కీలకంగా ఉన్నటువంటి A1 నిందితుడైనటువంటి ప్రభాకర్ రావు, A2గా ఉన్నటువంటి ప్రణీత్ రావులు, ఈ ఇద్దరిని దొరకబట్టి ఇండియాకు రప్పించిళ్ళు. ఇండియాకు రప్పించిన తర్వాత సైతం వీళ్ళు మరోసారి సిట్ అధికారులను తప్పుదోవ పట్టించేటువంటి విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళే సిట్ అధికారులను ఎదురు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇంకా వీళ్ళ ప్రభుత్వమే ఉందన్నట్టుగా, మరో పక్కన వీళ్ళే ఇప్పుడు అధికారంలో ఉన్నట్టుగా వాళ్ళు చేసేటువంటి వ్యవహారాల శైలి పట్ల సిట్ అధికారులు సైతం కూడా కొంత కోపానికి కూడా గురైనట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ప్రణీత్ రావుని విచారిస్తూ ఉంటే ప్రభాకర్ రావు పేరు చెప్తాడు, ప్రభాకర్ రావుని విచారిస్తూ ఉంటే ప్రణీత్ రావు పేరు చెప్తాడు. అంటే ఈ ఇద్దరు దుర్మార్గులు, ఇద్దరు గజ దొంగలు ఒకరిపైన ఒకరు నెట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ అసలైనటువంటి వ్యక్తుల యొక్క పేర్లు బయట పెట్టడంలో వాళ్ళు కొంత సంకోచిస్తూ ఉన్నారు, కొంత భయపడుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. భయపడడం కాదు, మమ్మల్ని ఏం చేస్తారు అన్నటువంటి ధీమతో ఉన్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. అయినప్పటికీ సిట్ సంబంధించినటువంటి అధికారులు ఈ కేసును సీరియస్గా తీసుకోవడం జరిగింది. కేవలం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నేతల యొక్క ఫోన్లే కాదు, యావత్ దేశంలో ఉన్నటువంటి చాలామంది ఫోన్లు సైతం కూడా ట్యాప్ చేసిల్లట. అంటే ఒక రకంగా దేశద్రోహానికి పాల్పడ్డారు. ఇది దేశద్రోహం పైన వాళ్ళ పైన కేసులు పెట్టాలా. ఈ ప్రభాకర్ రావు అనేటోడు ఇండియాకు వచ్చిన తర్వాత ఏదైతే ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి విచారణ ఇక జరగబోతా ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారం లోపట్లనే అమెరికాకు పోయిండు. అమెరికాకు పోయి నాకు క్యాన్సర్ వచ్చింది, నాకు పెదపేగు తెగిపోయింది అని చెప్పేసి ఏదో కారణాలు చెప్పుకొని అమెరికాలో పడ్డాడు. అమెరికాలో పడి ఈ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశాలు తప్పించుకునేందుకు మాత్రమే పోయి అక్కడ కోర్టును ఆశ్రయించడం, నాకు క్యాన్సర్ వచ్చింది, నా ఆరోగ్యం బాగలేదని చెప్పి కొన్ని డ్రామాలు ఆడిండు. అయినప్పటికీ సిట్ అధికారులు ముఖ్యంగా ఈ సంబంధించినటువంటి కేసులో ఒక ముందడుగు వేసి ఆయనైతే ఇండియాకి రప్పిస్తే అసలైనటువంటి వాస్తవాలు బయటపడతాయి కావచ్చు అని చెప్పేసి భావించిన దీన్ని తిరకాస్తు పెట్టడంలో ప్రభాకర్ రావు సిద్ధహస్తుడిగా కనబడతా ఉన్నది.
ఇంకా వీళ్ళని ఎదురు ప్రశ్నిస్తూ మాకేం తెలియదు, గుర్తు లేదు, మర్చిపోయానన్నటువంటి సమాధానాలు చెప్తా ఉన్నాడట. మరి కేవలం ఇట్లా ఈ ఈ 2 గోడల ఈ 4 గోడల మధ్యలో కూకోబెట్టి 2 కుర్చీల సందుల ఆయనను విచారిస్తే ఈ విధంగానే ఉంటుంది. ఈ దుర్మార్గుడు ఎస్ఐబి చీఫ్గా పనిచేస్తూ చాలామందిని హింసించిండు, చాలామంది పైన 3rd డిగ్రీ ప్రయోగించిండు, చాలామంది పైన రకరకాలైనటువంటి విధంగా వాళ్ళను హింసించేటువంటి కార్యక్రమాన్ని పూర్కొన్నటువంటి ప్రభాకర్ రావుని కూసోబెట్టి అడిగితే ఖచ్చితంగా నిజాలు చెప్పడు. వీడు ఏదైతే ట్రీట్మెంట్ ఎట్లా ఇచ్చిండో, అమాయకులైనటువంటి జర్నలిస్టులని ఏ విధంగా కొట్టిపించిండో, అమాయకులైనటువంటి వాళ్ళని ప్రభుత్వానికి కేసీఆర్కి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వాళ్ళపైన ఏ విధంగా దొంగచాటున ఫోన్లు విని వాళ్ళను ఏ విధంగానైతే ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేసిండో, ఇలా అటువంటి 3rd డిగ్రీ పని ప్రభాకర్ రావు చేస్తే మాత్రమే అసలైనటువంటి వాస్తవాలు బయటపడేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. లేకపోయినట్టయితే సిట్ అధికారులనే ఈయన విచారించేటువంటి తీరుగా మలుచుకునేటువంటి నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తి, రిటైర్డ్ అయినటువంటి దొంగను తీసుకొని వచ్చి మళ్ళా ఎస్ఐపి చీఫ్ కుర్చీలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూర్చోబెట్టినట్టునే మనకు అర్థమవుతా ఉన్నది. అంటే ఏ విధంగా ప్రభుత్వానికి సహకరించిండు, ప్రభుత్వాన్ని 3వ సారి మళ్ళీ కేసీఆర్ గవర్నమెంట్ తీసుకురావడం కోసం ప్రతిపక్ష నేతలను ఇబ్బంది పెట్టడంతో పాటు డబ్బులను ఏ విధంగా సంపాదించాలి, ఉన్నటువంటి వ్యాపారవేత్తలను కానీ రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి వ్యక్తులని ఏ విధంగా బెదిరించి సొమ్ము చేసుకోవచ్చు, సినీ పరిశ్రమలో ఉన్నటువంటి హీరోయిన్లను ఏ విధంగా లొంగ తీసుకోవచ్చు, హీరోలను ఏ విధంగా తమ దారికి తీసుకోవచ్చు అన్నటువంటి తీరుగా ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డటువంటి దుర్మార్గులు మరి రేపో మాపో చిక్కబోతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఎవరిని కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ లో వదిలిపెట్టేటువంటి అంశమే లేదన్నటువంటి తీరుగా సిట్ అధికారులు అయితే వాళ్ళ యొక్క దర్యాప్తునైతే ముమ్మరం చేయడం జరుగుతూ ఉన్నది. ఇక రేపో మాపో ఈ సంబంధించినటువంటి సాక్షుల యొక్క వాంగ్మూలాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క వాంగ్మూలాలు తీసుకున్న తర్వాత ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎవరైతే ఫిర్యాదుదారులు ఉన్నారో వాళ్ళ సంబంధించినటువంటి వాంగ్మూలాన్ని మరోసారి పోలీసులు తీసుకొని ఆ సంబంధించినటువంటి అంశంలో అసలైనటువంటి వాళ్ళ యొక్క బండారాన్ని బయట పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ప్రణీత్ రావుని, ప్రభాకర్ రావుని ఇద్దరిని ఎదురెదురుగా కూర్చోబెట్టి విచారించేందుకు సంసిద్ధమవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. చూద్దాం ఈ సంబంధించినటువంటి కేసులో ఏ విధంగా మరి మలుపు తిరుగుతుంది. కేవలం ప్రణీత్ రావు, ప్రభాకర్ రావుతోంటే కేసు ముగిస్తుందా, లేకపోయినట్టుంటే దీంట్లో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలక నేతల యొక్క ఆదేశాల మేరకు ప్రభుత్వ ఖజానాకి గండి కొడుతూ ప్రజలు కట్టినటువంటి సొమ్ముతోటి ఈ విధమైనటువంటి ఇజ్రాయెల్ నుంచి వేరే సంబంధించినటువంటి దేశాల నుంచి పరికరాలను, అత్యాధునిక పరికరాలను తీసుకొచ్చి బగ్స్ ఏర్పాటు చేసి ఈ యొక్క దొంగచాటులో ఉన్నటువంటి ఈ దొంగలు ఫోన్ ట్యాపింగ్ చేసి దొంగచాటుగా ఫోన్లు ఇన్నటువంటి వ్యక్తులని ఏ విధంగా శిక్షిస్తారు, వీళ్ళని ఏ విధంగా వీళ్ళ బండారం బయటపెట్టి ప్రజల ముంగట దోషులుగా నిలబెడతారనేది కూడా చూడాలి. రేపు జరగనున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులకు సంబంధించినటువంటిది పిసిసి చీఫ్ సంబంధించినటువంటి వాంగ్మూలాన్ని కూడా తీసుకొనున్నట్టుగా తెలుస్తా ఉన్నది. మరో పక్కన దీంట్లో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పలువురు సినీ పరిశ్రమలకు చెందినటువంటి వ్యక్తులతో పాటు జర్నలిస్టులు, న్యాయమూర్తులు, వ్యాపారవేత్తలు, మిగతా సంబంధించినటువంటి చాలా మంది యొక్క ఫోన్లు ట్యాప్ చేశారన్నటువంటి ఆరోపణలు కూడా బలంగా వినపడ్డటువంటి ఆ సందర్భం కూడా మనకు స్పష్టంగా కనపడతా ఉంది. దీంట్లో ఇప్పటికే చాలా మంది ఈ సంబంధించినటువంటి కేసులో కేవలం 2 మాత్రమే జైలుకు వెళ్లకుండా ఉన్నారు. ఒకరేమో ప్రణీత్ రావు అనేటోడు A2గా, A1 అన్నటువంటి ప్రభాకర్ రావు మాత్రమే ఈ సంబంధించినటువంటి కేసులో బయట ఉన్నారు తప్పించి మిగతా సంబంధించినటువంటి కేసులో ప్రధానమైనటువంటి పాత్ర పోషించినటువంటి భుజంగరావు కావచ్చు, కిషన్ రావు కావచ్చు, తిరుపతి అన్న కావచ్చు, ఇటువంటి వ్యక్తులందరూ కూడా జైలుకు వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళే. కేవలం వీళ్ళు ఉన్నటువంటి ఈ ఇద్దరిని విచారించిన తర్వాత అసలైనటువంటి భయంకరమైనటువంటి వాస్తవాలు బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. రేపటి నుంచి మరో లెక్కలాగా సిట్ అధికారుల యొక్క దర్యాప్తు కూడా ఉండబోతుంది అన్నట్టుగా తెలుస్తా ఉన్నది. ఒక పక్కన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కమిషన్లకు సంబంధించినటువంటి కమిషన్ల ముంగట ఒక పక్కన హాజరవుతా ఉన్నారు. వీళ్ళు చేసినటువంటి ఇటువంటి పనుల పట్ల కమిషన్ల ముంగట, మరో పక్కన ఏసీబీ ముంగట హాజరవుతున్నటువంటి వాళ్ళకి మరోసారి ఈ సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ లో ఈ దీంట్లో ఎవరెవరు చిక్కుకోబోతా ఉన్నారు, ఎవరి ప్రమేయం మేరకు, ఎవరి ఆదేశాల మేరకు ఈ ఫోన్ ట్యాపింగ్ జరిపిందన్నటువంటి అంశాన్ని ఈ ప్రణీత్ రావు కానీ, ప్రభాకర్ రావు కానీ చెప్పేలాగా చెప్పేలాగా సిట్ అధికారులు మాత్రం ప్రయత్నం చేస్తా ఉన్నారు. వాళ్ళిద్దరిని
ఎదురుగా కూర్చోబెట్టి ఒకే దగ్గర మొహం ముంగట్నే విచారించేందుకైతే వాళ్ళైతే సిద్ధమైతా ఉన్నారు. చూద్దాం రేపు జరగనున్నటువంటి పరిణామాలు ఏ విధంగా ఉంటే, దీంట్లో అసలైనటువంటి నిందితులు తప్పించుకుంటారా, దీని వెనకాల ఉన్నటువంటి కారకులు ఎవరు, దీనికి ఉన్నటువంటి మూల కారకులు ఎవరు అన్నటువంటి దానిపైన వీళ్ళు నోరు విప్పుతారా లేదా అనేది కూడా మనం చూడాల్సినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.